శివయ్య దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుందని సినీ నటి అశురెడ్డి తెలిపారు. ఆమె బుధవారం రాహుకాల సమయంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. అశురెడ్డికు వేద పండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అశురెడ్డి మీడియాతో మాట్లాడుతూ శివయ్య ఆశీస్సులతోనే పలు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం హిందీ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. శివపార్వతుల దీవెనల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంకు వచ్చినట్లు వివరించారు. శ్రీకాళహస్తి ఈ సమయంలో మేము ఈ టెంపుల్ లోపల ఉన్నాము అంటే అది శివుడు పిలుపు అనుకోవాలి. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడికి రావడం. ప్రతిసారి చాలా అద్భుతంగా, చాలా పద్ధతిగా, మంచిగా పూజ చేయించుకొని ఫుల్ ఫ్రెష్గా, ఫుల్ హార్ట్తో వెనక్కి వెళ్తూ ఉంటాం. అండ్ శివుడి గురించి మనం ఎస్పెషల్గా చెప్పాల్సినంత నేను చాలా చిన్నదాన్ని చెప్పడానికి. సో శివుడు అనుగ్రహం లీలా ఉంటే మీరు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన పిలిపించుకొని రప్పించుకుంటాడు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు నితిన్ అండ్ ఆల్ ద టీమ్. మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఎంత రష్ ఉన్నా సరే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొచ్చి మంచి దర్శనం ఇప్పిస్తున్నారు ప్రతిసారి. అండ్ తిరుమల కూడా చాలా చాలా అద్భుతంగా అయింది శ్రీవారి దర్శనం. అండ్ ఎస్, మేమిద్దరం అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పిలిపించుకున్నారు, మేము రాలేదు, ఆయన పిలిపించుకున్నారు. నాన్ స్టాప్ ఒక 5 days నుంచి తిరుగుతూనే ఉన్నాం అన్ని టెంపుల్స్. ఎస్, అరుణాచలం అన్ని దర్శనాలు కూడా బాగా జరిగాయి. హ్యాపీగా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి అంతా బాగుంటుంది. అండ్ మీరు తప్పకుండా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలియదు, మీరు తప్పకుండా శ్రీకాళహస్తి రావాలి, తిరుమల రావాలి. ఒక్కసారి శ్రీకాళహస్తి రండి, అంతా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. సో ఇప్పుడు మాస్టర్ పీస్ అనే సినిమా రాబోతుంది, ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ యాజ్ యూజువల్గా మా మీద ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.